వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నరసరావుపేటలో మళ్ళీ ఇప్పుడు పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఒకవైపు ప్రజాసేవకే అంకితమైన సిట్టింగ్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఒకవైపు అధికార బలం, మరోవైపు ప్రజల తీర్పు. వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 ఎలక్షన్ ప్రిడిక్షన్ ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా అసలు నరసరావుపేట ప్రత్యేకత ఏంటి? పల్నాడు జిల్లాలో ఉన్న నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి ఎన్నిక కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజకీయ పోటీ ఎప్పుడు తీవ్రంగానే ఉంటుంది. అయితే నరసరావుపేట ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి? నరసరావుపేట నియోజకవర్గం ప్రస్తుతం టీడీపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నా పూర్తిగా సేఫ్ సీట్ కాదు. 2019లో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవగా 2024లో టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గారు స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. ఇది ఇక్కడి ఓటర్లు పార్టీ కంటే పనితీరు, రాజకీయ వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకునే స్వభావం ఉన్నట్లు సూచిస్తుంది. 2019 వర్సెస్ 2024 ప్రధాన పార్టీల ఓటు శాతం ఎలా ఉందనేది ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక టీడీపీ వైపు ఉన్న ప్రధాన నాయకుల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, ఎన్ చంద్రబాబు నాయుడు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న ప్రధాన నాయకుల విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక టీడీపీ బలాలు బలహీనతల గురించి చెప్పుకుందాం. టీడీపీ బలాల విషయానికి వస్తే మొదటిది అధికార ప్రయోజనం. రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, స్థానిక సమస్యల పరిష్కారంలో టీడీపీకి ఆధిక్యం ఉంది. రెండవది 2024 భారీ విజయం. 2024లో అరవింద్ బాబు గారు దాదాపు 20,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలవడం టీడీపీకి మంచి ప్రారంభ స్థానం ఇచ్చింది. మూడవది కూటమి ప్రభావం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగితే ప్రతిపక్ష ఓట్లు మరింత విభజించబడే అవకాశం తక్కువ. నాలుగవది కొత్త నాయకత్వానికి అవకాశం. అరవింద్ బాబు గారు స్థానికంగా అభివృద్ధి పనులు కనబడేలా చేస్తే వ్యక్తిగత ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశం ఉంది. టీడీపీ బలహీనతల విషయానికి వస్తే మొదటిది అధిక అంచనాలు. రోడ్లు, డ్రైనేజ్, మున్సిపల్ సేవలు, ఉద్యోగాలు వంటి అంశాల్లో ప్రజలు మంచి ఫలితాలని కోరుతున్నారు. రెండవది గోపిరెడ్డి ప్రభావం. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా బలమైన స్థానిక నాయకుడే. ఓటమి వచ్చినా ఆయనకి స్థిరమైన మద్దతుదారులు ఉన్నారు. మూడవది యాంటీ ఇన్కంబెన్సీ. 2029 నాటికి అధికార వ్యతిరేకత పెరిగితే టీడీపీకి నష్టం కలగచ్చు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ బలాలు బలహీనతల గురించి చెప్పుకుందాం. వైఎస్ఆర్సీపీ బలాలకు వస్తే మొదటిది బలమైన కేడర్. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి ఇంకా మంచి స్థాయి పార్టీ నిర్మాణం ఉంది. రెండవది గోపిరెడ్డి గారి వ్యక్తిగత నెట్వర్క్. వ్యక్తిగత అనుచరులు, స్థానిక ప్రభావం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ప్రధాన ఆస్తి. మూడవది ప్రతిపక్ష ప్రయోజనం. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగితే దానిని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ బలహీనతల విషయానికి వస్తే మొదటిది రాష్ట్ర వ్యాప్త పునరుద్ధరణ అవసరం. నరసరావుపేటలో గెలవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పుంజుకోవాలి. రెండవది కూటమి సవాలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కొనసాగితే వైఎస్ఆర్సీపీకి సమీకరణలు మారతాయి. మూడవది 2024 పరాజయం ప్రభావం. 2024లో వచ్చిన భారీ ఓటమి నుంచి పూర్తి స్థాయిలో కోలుకోవాల్సి ఉంది. 2029లో గెలుపుని నిర్ణయించే అంశాలు: నరసరావుపేట పట్టణ అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు, రైతు సమస్యలు, సాగునీటి అంశాలు, యువత ఉద్యోగ అవకాశాలు, అరవింద్ బాబు గారి పనితీరు, గోపిరెడ్డి గారి రాజకీయ చురుకుదనం, చంద్రబాబు గారి ప్రభుత్వ పనితీరు, జగన్ గారి రాజకీయ పునరాగమనం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది. ఇక ప్రస్తుత అంచనా అంటే జూన్ 2026 నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీ స్వల్ప ఆధిక్యం, వైఎస్ఆర్సీపీ బలమైన పోటీదారు. నా రాజకీయ విశ్లేషణ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్నికలు జరిగితే టీడీపీ 55 నుంచి 60% వరకు అవకాశాలున్నాయి. వైఎస్ఆర్సీపీకి 40 నుంచి 45% వరకు అవకాశాలున్నాయి. ఇది సర్వే కాదు, అందుబాటులో ఉన్న రాజకీయ పరిస్థితులు, 2024 ఫలితాలు, స్థానిక నాయకుల బలం ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే.
ఒక కీలక విషయం ఏంటంటే నర్సరావుపేటలో 2029 ఫలితాన్ని నిర్ణయించేది రాష్ట్ర స్థాయి అభివృద్ధి కాదు, అరవింద్ బాబు గారి పనితీరు వర్సెస్ గోపిరెడ్డి గారి స్థానిక ప్రభావం అనే పోటీ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సీటు లీన్ టీడీపీ కేటగిరీలో ఉంది, కానీ సేఫ్ టీడీపీ కేటగిరీలో మాత్రం కాదు. ఫైనల్ గా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? నర్సరావుపేట అభివృద్ధికి ఎవరి నాయకత్వం బాగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ ఎనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.